ఈ రాష్ట్రంలో మాజీ మంత్రులకే భద్రత లేనప్పుడు సామాన్యులకు భద్రత ఎక్కడొస్తుంది? మాజీ మంత్రులు ఇళ్లే తగలబెడుతున్నప్పుడు, దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, పోలీసుల పర్యవేక్షణలో పోలీసులే దగ్గరుండి పోలీస్ అధికారులు ముందుండి దాడులు చేయిస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వ్యక్తి అతను పెట్టినటువంటి డబ్బు కథ దేవుడికి ఎరుగు. తనకు రక్షణ ఏంటి ఈ రాష్ట్రంలో అని ఆలోచన వచ్చినప్పుడు ఈ దేశం ఈ రాష్ట్రం ఏ పరిస్థితికి వెళ్ళిపోతుంది? ఒకసారి ఏమంటే ఈ పాలకులకి తలకెక్కుతా ఉందా? ఈ రోజు ఏ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఎప్పుడో మేము ఒక 20 ఏళ్లకు ముందు 10 ఏళ్లకు ముందు నుంచి బీహార్ అనేది ఏమనుకునే వాళ్ళం, బీహార్ లో ట్రైన్ లో మేము వెళుతూ ఉన్నప్పుడు చాలా మంది చెప్తారు, సార్ బీహార్ ఎంటర్ అవుతుంది, కిటికీలు వేసుకోండి, ఇక్కడ దొంగతనాలు చేస్తారు, రాళ్లతో కొడతారు, తగలబెడతారు, మహిళలకు భద్రత ఉండదు అని ఒక భయానక వాతావరణం బీహార్ లో ఉంది. అందుకే బీహార్ అంటే భయపడతారు. ఈరోజు బీహార్ కన్నా అనేక రెట్లు ఆంధ్రప్రదేశ్ చూస్తే భయపడే పరిస్థితికి పాలకులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ట్రైన్ ఎంటర్ అయిందంటే భారతదేశంలో ఎక్కడి నుంచి బయలుదేరినా ఇటుపక్క ఛత్తీస్గఢ్, అటుపక్క ఒరిస్సానో, ఇటుపక్క మా దగ్గర ఉన్న తమిళనాడు, ఇటుపక్క ఉన్న కర్ణాటకనో, అటుపక్క ఉన్న తెలంగాణ మన బోర్డర్లు ఉంటాయి. ఆ రాష్ట్రంలో ఎంటర్ అయ్యేంత వరకు ఇక రాబో రోజుల్లో ట్రైను వెళుతున్నప్పుడు ఆ డోర్లు క్లోజ్ చేసుకుని వెళ్లేటటువంటి పరిస్థితికి ఈ పాలకులు, ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ ను చిట్ట చివరకు అభివృద్ధి కథ దేవుడికెరుగా ఇతర రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో నుంచి బయటకు ఎప్పుడు వెళ్తామా ఇంకొక రాష్ట్రానికి అని భయపడేటువంటి అనాగరిక సృష్టి పరిస్థితికి ఈ పాలకులు తీసుకొస్తారు. ఒక్కటే చెబుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ. తెలుగుదేశం పార్టీ అన్నది, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అన్నది వెన్నుపోటుతో పుట్టిన పార్టీ. పోరాటాలతో పురుడు పోసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నేతృత్వంలో జగనన్నని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఒక తండ్రి ఆశయం కోసం 16 నెలలు జైల్లో పెట్టిన తట్టుకుని నిలబడి పార్టీని బతికించి అవమానించినా, కష్టపెట్టినా, ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కేసులు పెట్టినా లెక్క చేయకుండా పార్టీని నడిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దగ్గర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు నేతృత్వంలో చిట్ట చివరున్న కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తాడే తప్ప ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని తగలబెట్టినా, ఎన్నిసార్లు దాడులు చేసినా తాత్కాలికంగా తనకు ఇబ్బంది కలగకపోవచ్చేమో, తాత్కాలికంగా తను ఇబ్బంది పడవచ్చేమో, కానీ వెనక్కి తిరిగి చూసే వ్యక్తి, భయపడి వెనక్కి తిరిగి వెళ్లే వ్యక్తి చిట్ట చివరున్న సామాన్య కార్యకర్తకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కూటమి ప్రభుత్వానికి భయపడడు, లెక్క చేయడు, పోరాట స్ఫూర్తితో జగనన్న ఆదర్శంగా తీసుకుని ముందుకు నడుస్తాడే తప్ప ఈ కూటమి ప్రభుత్వం అరాచకాన్ని అణిచివేసేంత వరకు, ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు రోడ్డు మీదకి వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త పోరాట స్ఫూర్తితోనే ముందుకెళ్తాడు. ఏ విధంగా చూడాలంటారు? ఈ రోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేశారు. మీరు నిన్న కాపు నాయకుల మీద దాడి చేశారు, ఈరోజు బీసీ నాయకుల మీద దాడి చేశారు. అంతకుముందు ఏం చేశారు మీరు అడగలా? అంతకుముందు దళితులపైన దాడి చేశారు, ఆ తర్వాత మైనారిటీలపైన దాడి చేశారు. ఎందుకంటే దళితులు, మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నారు, కొట్టాలని వాళ్ళిద్దరిని కొట్టేశారు. ఆ తర్వాత రెడ్డి కమ్యూనిటీని ఎట్లాగో పూర్తిగా ఈ రాష్ట్రంలో కనుమరుగు చేసేయాలనుకున్నారు. తర్వాత కాపు నాయకులకు వచ్చారు, ఇప్పుడు బలహీన వర్గాలకు వచ్చారు. దళితుల నుంచి ప్రారంభించి మైనారిటీ నుంచి, రెడ్డిస్ నుంచి ఒక్కొక్క కులాన్ని కొట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 5-6 కులాలను కొట్టారు. మిగిలిన కులాల భరతం కూడా తొందరలోనే ఈ కూటమి పాలన పట్టబోతుంది. అంటే ఈ విష సంస్కృతి ఇప్పుడు బీజం పోస్తా ఉన్నారు, రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఏంది, మీ ఇంటికి అందరూ, మా ఇంటికి నువ్వు అందరు. సింపుల్. దీంట్లో పెద్ద న్యూట్రన్ సిద్ధాంతము, మనకి పెద్ద సిద్ధాంతాలు అవసరంలా. మా ఇంటికి మీ ఇంటికి ఒకే దూరం ఉంటుంది మిత్రమా.
ఈ రోజు ప్రేక్షకులు పాత్ర పోషిస్తా ఉన్నారు పోలీసులు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇంకెవరిని మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి? రేపు ఈ పాలకులు ఉండరు, ఈ పాలకులకు సంబంధించిన వాళ్ళు ఉండరు. రేపు దొరికేది వీళ్ళే, ఆ నిలబడుకున్న పోలీసులే, ఏసీ రూమ్ లో కూర్చొని నడిపించినటువంటి పోలీస్ అధికారులే. పాపం ఈ కూటమి నాయకులు ఏసీ గదిలో కూర్చొని రెచ్చగొడితే వెళ్లి రాళ్లేసి పెట్రోల్ బాంబులేసి ఇళ్లపైన దాడి చేసినటువంటి ఆ సామాన్యులే ముందు వాళ్ళని వీళ్ళు బలి చేస్తున్నారు. ముందు వాళ్ళని వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని వాటి కుటుంబాలని ఇబ్బంది పెట్టే పాలు భవిష్యత్తులో ఈ ఏసీ గదుల్లో కూర్చున్న కుటుంబ నాయకులు చేస్తున్నారు. స్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారంటున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ విష సంస్కృతికి బీజం పోసినటువంటి కూటమి పాలకులు భవిష్యత్తులో దీనికి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందేనంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. మొదట దళితులపై దాడి చేశారు, మైనార్టీలపై దాడి చేశారు, ఆ తర్వాత రెడ్లపై దాడి చేశారు, ప్రస్తుతం కాపు నాయకులపై దాడి చేసి ఇప్పుడు ఈ రోజు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులపై దాడి చేసే స్థాయికి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారంటున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర పైన కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.